శివునికి రుద్రాక్ష మండపము, అమ్మవారికి మకర తోరణం. పూర్వీకుల ఆనవాయితీని కొనసాగిస్తూ స్వామివారి సేవలో భరతం కుటుంబం. బండి ఆత్మకూరు శ్రీ విష్ణు నందీశ్వర దేవస్థానంలో సోమవారం భక్తి పారవస్యం నెలకొంది. భరతం సుబ్బారాయుడు కుటుంబం నుంచి తరతరాలుగా వస్తున్న దేవసేవ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు భరతం రామసుబ్బయ్య, మనవడు భరతం వెంకటరామయ్య కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో విశేష భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా భరతం వెంకటరామయ్య, ఆయన ధర్మపత్ని భరతం సులోచనమ్మ దంపతులు శివునికి ప్రత్యేకంగా రుద్రాక్ష మండపాన్ని, అమ్మవారికి అందమైన మకర తోరణాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ పూజారి మనోహర్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి రుద్రాక్ష మండపం, అమ్మవారికి మకర తోరణాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా పూజారి మనోహర్ శర్మ మాట్లాడుతూ భరతం సుబ్బారాయుడు కాలం నుంచి ప్రారంభమైన దేవసేవా సంప్రదాయాన్ని రామసుబ్బయ్య, వెంకట్రామయ్య కుటుంబ సభ్యులు నేటికీ కొనసాగించడం అభినందనీయం. భక్తి శ్రద్ధలతో శివునికి రుద్రాక్ష మండపం, అమ్మవారికి మకర తోరణం సమర్పించడం వారి ఆధ్యాత్మిక నిదర్శనకు, నిబద్ధతకు నిదర్శనం అని కొనియాడారు. భరతం వెంకట్రామయ్య మాట్లాడుతూ తమ తాత భరతం సుబ్బారాయుడు, తండ్రి భరతం రామసుబ్బయ్య నుంచి వచ్చిన ఆనవాయితీ ప్రకారం దేవుని సేవను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎలాంటి చందాలు లేదా విరాళాలు సేకరించకుండా ప్రతి శివరాత్రి, కార్తీక మాసాల్లో సొంత నిధులతో భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా దేవస్థాన అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. భక్తి, దాతృత్వం, సేవా తపనతో ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న భరతం కుటుంబాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు. పూర్వము మా నాయన మా అబ్బ 60 సంవత్సరాలు కృష్ణనందికి సేవ చేయడం జరిగింది. పైన 84లో పరంపదించినాడు. అప్పటి నుండి మేము ఆయన పేరిట 3 రోజులు అన్నదాన సత్రం నడుపుతున్నాము. ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా చందా అడగకుండా మా కుటుంబం మాత్రమే చేస్తున్నాము. అంతేకాకుండా స్వామివారి సేవలో 3 రోజులు ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చూస్తూ శివరాత్రి అయిపోయేదాకా ఉంటున్నాము. అంతేకాకుండా ఇది కార్తీక మాసంలో కూడా 108 దీపారాజన వెలిగించి అమ్మవారికి బియ్యం కోసి మా కుటుంబ సభ్యులు వచ్చి ఇది చేసిపోతుంటారు. అభిషేకం, కుంకుమార్చన చేసి అందులో భాగంగా ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి స్వామివారి సేవలో ఇది కూడా చేపించడం జరిగింది. రుద్రాక్ష మండపము, అమ్మవారికి మకర తోరణము చేయించినాము. మేము స్వామివారి సేవలో ప్రతినిత్యము ఉంటూ సహకార శివరాత్రికి అన్ని విధాలు సహకరిస్తున్నాము. దేవాలయానికి సహకారంగా ఉంటున్నాము. మా అబ్బ శివాలయం మీద విలాసం కూడా ఆలయ నిర్మాణ కృషి రేమదాత భరతం సుబ్బరాయుడు బీకోటరు అనే విలాసం కూడా ఉంది. నంది మండపానికి మా అబ్బది బొమ్మ, నిలువు బొమ్మ, కింద భరతం సుబ్బరాయుడు అని కూడా విలాసం రాసింది. ఇదే విధంగా మేము నిరంతరము స్వామివారి సేవలో ఏ పనైనా కానీ స్వామివారికి అడ్డం లేకుండా మనం చేయాలని నిత్య మా పిల్ల మంత్రము ఈ విషయం మాత్రము కృష్ణానది విషయంలో మేము వెనకంజ వెయ్యము. డబ్బులు ఎంత ఖర్చు అయినా కానీ స్వామివారికి అబ్జెక్షనే ఉండదు స్వామివారి సేవలో. అందుకు మేము అన్ని తెలియజేస్తున్నామండి. సేవలో మేము మా వంశీయులు మా పిల్లలందరము స్వామివారి సేవలో ఉండడానికి మేము రెడీగా ఉన్నాము, ఉంటూనే ఉన్నాము, ఉంటాము కూడా ఎప్పటికీ కూడా. అది నీటుగా ఇచ్చరాలు. జూమ్ పెట్టి గ్రానైట్ మొత్తం 3 అన్ని గుళ్ళకు మేమే ఇప్పించినాం.
అంత టైం కరెక్ట్. అదేనా విష్ణునందీశ్వరాయ నమః. నవనందులలో వెలిసినటువంటి విష్ణునందీశ్వర క్షేత్రానికి స్వామివారికి అయ్యవారికి అలంకారాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి చిన్నగూడూరు భరతం వెంకటరామయ్య గారు మకర తోరణాన్ని చేయించి అలంకరణలో భాగంగా ఈరోజు అలంకారం చేసి అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం గావించి శ్రీచక్రార్చన చేయడం జరిగింది. దాతలు వెంకటరామయ్య గారు, వారి దంపతులు. మా నాయన వాళ్ళ ఆయన మా అబ్బాయి మా నాయన ఏరాస్ పదార్థ ఏరాస్ మినిస్టర్ అన్నప్పుడు వచ్చి ఇది